N95 న్యూస్. ఈ ఏడాది పొగాకు రైతులకి కాసుల పంట పండింది. ఓవైపు మంచి ధర వస్తుండగా మరోవైపు పంట ఉత్పత్తి పరిణామం పెంచుతూ కేంద్రం ఆదేశించింది. దీనికి తోడు అదనపు పొగాకు ఉత్పత్తి జరిమానా రద్దు చేస్తూ జీవో జారీ చేశారు. ఈ పరిణామాలతో పొగాకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2022-2023 సీజన్ వరకు బోర్డు అనుమతికి మించి పంట పండించి అమ్మకాలు జరిపితే విక్రయాలను బట్టి రైతుల వద్ద నుంచి కమిషన్ తీసుకునేవారు. ఒక్కో బేళ్ల మీద అప్పట్లో 5% కమిషన్ రూపంలో సుమారు 800 పైబడి బోర్డు తీసుకునేది. ఆ లెక్కన అదనపు పొగాకు అమ్మిన రైతులు సుమారు 5 లక్షల వరకు కమిషన్ కట్టాల్సి వచ్చేది. ప్రస్తుత ధరను బట్టి ఒక్కో బేలు వేలం కేంద్రానికి అమ్మకానికి వచ్చిన పొగాకు బేళ్లకు 2500 జరిమానా విధించే అవకాశం ఉండేది. తాజాగా దీన్ని ఎత్తేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కందుకూరు పరిధిలోని వేలా కేంద్రంలో బ్యార్నీలకి సంబంధించి 3200 మంది రైతులు ఉన్నారు. అత్యధిక ధర కిలో పొగాకు 350 రూపాయలు, అత్యల్పంగా 320 రూపాయలు పలికింది. రైతుల ధరలు బాగా ఉండడంతో కొత్త బార్నీలు కట్టుబడి చేస్తున్నారు. దీనివల్ల రైతులు లాస్ పోయే ప్రమాదం ఉందని, ఒక బార్ని నీకు 8 లక్షల నుండి 10 లక్షల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని, అందువల్ల రైతులు ఇబ్బందులకి గురవుతున్నారని పొదిలి సూపరింటెండెంట్ కిరణ్ తెలిపారు. నమస్కారం అండి. ఇవాళ మన కందుకూరు 2కి 801 బేళ్ళు వస్తే అందులో 745 బేళ్ళు సోల్డ్ అయినాయండి. ఒక 27 బేళ్ళు మాత్రం నోబిట్ అయినవి. మన యావరేజ్ ప్రైస్ కూడా వచ్చేసి ఈ బేళ్ళన్నిటి మీద మనకి 322 రూపాయలు ఉందండి. బ్రైట్ యావరేజ్ వచ్చేసి మనకి 350 రూపాయలు ఉంది. మీడియం యావరేజ్ వచ్చేసి 315 రూపాయలు ఉంది. అలాగే లో గ్రేడ్ యావరేజ్ వచ్చేసి 220 రూపాయలు ఉందండి. తర్వాత మనకి ఇప్పుడు దాకా మనకి 9.1 మిలియన్ ఇప్పుడు దాకా మనకి సోల్డ్ అయిందండి. మన ఎస్టిమేషన్ వచ్చేసి 13.5 ఉంది. ఇంకా వరామరిగా మనకి 3 మిలియన్లు ఉంటుంది. తర్వాత మేజర్ షేర్ వచ్చేసి మనకి ఐటీసీ మనకి 60% వేసిందండి. ఇందులో ఇది మన మార్కెట్ గురించి వచ్చేసరికి ఇవాళ జరిగిన సెనారియో అండి. అది గత 2-3 రోజుల నుంచి మనకి ఇదే మెయింటైన్ అవుతూ వస్తుంది. తర్వాత మనకి మన ఊళ్ళల్లో చాలామంది అనాధికారికంగా బ్యారెన్లు నిర్మిస్తున్నారండి. అలాంటివి నిర్మించడం వల్ల ఏంటంటే చాలా మనకి బ్యారెన్ మన లైసెన్స్ కొనుక్కోవడానికే 10 లక్షలు అవుతుంది. దాన్ని మళ్ళీ కట్టడానికి ఇంకా ఒక 7-8 లక్షలు అవుతుంది. అట్లా మనం ఈచి మనం పంట వేసి దాని మీద మనం ఎంతో లాభం తినేదంటూ ఏముండదండి. కాబట్టి మనం అనాధికారికంగా బ్యారెన్లు కట్టించవద్దండి. అది యాక్చువల్గా అది మనకే లాభం ఏమి కాదు, దానివల్ల నష్టమే వస్తుంది. తర్వాత మనకి ఇంకేమంటే మన ఇప్పుడు ప్రజెంట్ ఎక్సెస్ పొగాకు అమ్మకాలు జరుగుతున్నాయండి. వీటి మీద కూడా మనకి ఎటువంటి అపరాధ రుసుము అంటూ ఏం లేదు. మన ఒక్కొక్క బ్యారెన్ మీద మీరు ఎంత చెప్తే దాన్ని బట్టి మనం ఎంతైనా అమ్ముకోవచ్చండి. అది మన ఈడీ గారు కృషి చేసి దానికి మనకి పెనాల్టీ ఏం లేకుండా మనకు అది సాధించగలిగామండి. సో అట్లా అని చెప్పి ప్రతి సంవత్సరం ఇది ఇలాగే ఉంటుందని కూడా అనుకోవద్దండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇదే రేట్లు మెయింటైన్ అవుతాయని కూడా మనం చెప్పలేమండి. అది కాబట్టి దాన్ని మనం చూసుకొని జాగ్రత్తగా ఎంతైతే మన ఆథరైజ్ క్వాంటిటీ ఇచ్చారో అంతే మనం వేసుకుంటే మనకి రైతుల వారీగా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అనాధికారికంగా వేస్తున్నా కూడా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ రేట్ ఉండకపోవచ్చు. అందుకని మనం ఎంత ఉందో బోర్డు వాళ్ళు అధికారికంగా ఎంతైతే ఇచ్చారో అంతే సాగు చేసుకుంటే మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడైతే మాట్లాడన్నా పెడదాం. అదిగో అలా వాళ్ళ దీని ముందు చేస్తున్నారు, అందరూ వస్తారుగా. వాళ్ళది అన్న తులసి ఇచ్చాను ఫోటోలు వేస్తాను. జనాలు ఎక్కువ ఉన్న కాడ చేస్తా వాళ్ళకి
అతను జీపీఐ పోయేటప్పుడు అతను